ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు పాకిస్తాన్ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే యువ సంచలనం సైమ్ అయూబ్ సేవలను కోల్పోయిన పాకిస్తాన్కు మరో భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ముక్కోరపు వన్డే సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో పాక్ స్టార్ పేసర్ హారిస్ రవూఫ్ గాయపడ్డాడు. అతడి చీలమండలంకు గాయమైంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే రవూఫ్ మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం తీవ్రతపై పీసీబీ మాత్రం ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో గాయపడక ముందు రవూఫ్ తన స్పెల్లో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి రవూఫ్ దూరమైతే పాక్కు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ఈ మెగా టోర్నీ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడంతో పాకిస్తాన్ పేస్ త్రయం షాహీన్ అఫ్రీది, హరీస్ రవూఫ్, నజీం షాపై ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు రవూఫ్ గాయం బారిన పడటం పాక్ జట్టు మేనేజ్మెంట్ ను ఆందోళనకు గురి చేస్తుంది. ఫిబ్రవరి 12 వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దేశాలు తమ జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ క్రమంలో పాక్ జట్టులో కూడా మార్పులు చేసే ఛాన్స్ ఉందని పీసీబీ చైర్మన్ మొయిన్స్ నఖ్వీ హింట్ ఇచ్చారు. ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసిన పాక్ జట్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 19న న్యూజిలాండ్తో తలపడనుంది.